అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే 3 గంటల సేపు దాన్ని, ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి. అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా. ఒక మిస్సమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు, అది ఎప్పటికీ గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పటికీ గుర్తుంటుంది. చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి, మనవాళ్ళకి, వాళ్ళకి కూడా చెప్తాం మనం, అరే భలే సినిమా, అలాంటి సినిమా ఉంది, ఓ బాహుబలి. సినిమా అనేది పెట్టేది 200 రూపాయలు కావచ్చు, కానీ అది జీవితంలో మార్పులు తీసుకొస్తుంది, జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ప్లీజ్ థియేటర్కి రండి, థియేటర్లో చూడండి, బాగుంటేనే చూడండి, బాగాలేకపోతే ఎవడు మనం చెప్పిన చూడరు పెట్టరు. థియేటర్ ఎక్స్పీరియన్స్ దేంట్లోనూ రాదండి. ప్లీజ్ దయచేసి ఇంకా పైరసీ వద్దు, చూడొద్దు. దాంట్లో ఏముంటుంది, తిట్టుకుంటా చూసుకోవడం తప్పితే వినపడదు. మళ్ళీ వాడిని పెట్టినోడిని తిడతా, ఈ ఎదవ మరి పెట్టినాడు కనీసం సౌండ్తో పెట్టలేదని వాడిని తిడతాం, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ. సో ప్లీజ్ అండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ఇది సినిమాకి చాలామంది పని చేస్తారు కాబట్టి వాళ్ళ జీవితాలు, అందరి జీవితాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పనిలో పడి బతుకుతూ ఉంటాం. ఎవరి బతుకు కూడా పాడవకూడదు. సో అని నేను ఒక దండోరా వేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు